ప్రతిఫలం ఇచ్చే దేవుడంట. ఎవరికి రివార్డు? ఆయన దగ్గరికి వచ్చువారు, వెదికే వారికి దేవుడు ఏమిస్తాడంట? ప్రతిఫలం. మన జీవితాలను కట్టుకునేవారుగా మనం ఉంటున్నాం. ఏదైనా కట్టుకుంటున్నప్పుడు అది స్ట్రాంగ్ గా ఉండాలంటే దాని పునాది చాలా ఇంపార్టెంట్. పునాది యేసుక్రీస్తు అయి ఉంటున్నాడు. కట్టబడుటకు గాను ఆయన అనేకమైన మెటీరియల్స్ మనకి అనుగ్రహించాడు. ఆ మెటీరియల్స్ అనుగ్రహించిన దేవుడు అంటున్నాడు, జ్ఞానము కలిగిన పనివాడుగా, కట్టువాడుగా నీ ఉండాలి అని అంటున్నాడు. ప్రతిఫలం ఇచ్చి ఒక రోజు రాబోతుంది అన్నాడు. ఆ రోజు వచ్చినప్పుడు ఒక పరీక్ష ఉంది అని అంటున్నాడు. ఆ పరీక్షలో తేలాలను. అందుకేంటాడు, బంగారము, వెండి, కర్ర, వెలగల రాళ్ళు, గడ్డి అన్నాడు. నువ్వు చేసేది గట్టిగా ఉందనుకోండి, అక్కడ అగ్నిలో పరీక్ష పెట్టబడుతుంది. నువ్వు చేసిన పని బంగారములాగా ఉండాలని. ప్రతిఫలం ఎవరికి అని మనం ఆలోచించినట్లయితే, పని చేసేవారు. మనము చేసే ప్రతి పనికి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు చెప్పండి? ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు. ఎవరికి అప్పుండు ఆయన.